కేటీఆర్ అరెస్ట్ మీద స్టే విధిస్తూ తుది తీర్పు ఇచ్చేదాకా ఆయన్ని అరెస్ట్ చేయొద్దని ఆదేశించినటువంటి కోర్టులో వాదనలో కీలకమైనటువంటి కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు రైజ్ చేసింది. ఎఫ్ఈఓ అనే సంస్థ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదు. 3 దఫాలుగా నగదు బదిలీ చేశారు, 55 కోట్లు ఎలాంటి అనుమతి లేకుండా ఎఫ్ఈఓకి బదిలీ చేశారు అనేటువంటిది ఆర్గ్యుమెంట్కి గాను ఏసీబీ దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది ఎఫ్ఈఓతో అగ్రిమెంట్కి సంబంధించి అని అడిగింది. ఈ కేసులో అసలు ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని హైకోర్టు అడిగింది. ఇప్పటివరకు ఫిర్యాదుదారు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో ఎలాంటి ఆధారాలు సేకరించారు అసలు అని అడిగితే కేసు విచారణ కొనసాగుతుంది, విచారణ దశలో అన్ని ఆధారాలు బయటపడతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది తేల్చి చెప్పారు. అయితే ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వలేదో, ఏమేం విధానాలు ఫాలో అవ్వలేదో చెప్పమని అడిగింది న్యాయస్థానం. ఆర్థిక శాఖ కేబినెట్ అనుమతులు పొందలేదని, అనుమతులు లేకుండా ఎఫ్ఏఓ సంస్థకి 55 కోట్లు బదిలీ చేశారని, ఇలా నగదు బదిలీ చేయడం వల్ల 8 కోట్లు హెచ్ఎండిఏకి అదనపు భారం పడిందని, మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో దీంతో తీర్పును రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు దానికి సంబంధించినటువంటి మేము జడ్జిమెంట్ ఇచ్చేదాకా కూడా అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.